నమస్తే. మనం ప్రస్తుతం వేములవాడ పట్టణంలోని బాల్నగర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు మనతో పాటు మాట్లాడడానికి. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. ఈ పేరు చెప్పండి. ఇప్పుడు అంటే ఎంత ధాన్యం తీసుకొచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? తీసుకొచ్చి పోసి దగ్గర 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి లారీలు అత్తలేవు, సంచులు లేవు అంటారు. మాచరా వచ్చింది, పెళ్లి ఎండిపోయింది. కాకపోతే ఏమనంటే లారీలు అత్తలేవు, మాకు సంచులు దొరుకుతలేవు, ఆ ఊరు అంటారు. ఒక్కరు ఇంత పట్టించుకొని నాకు లేడు. ఈ వాన పెడితే మిగులు వస్తుంది, వాన పెడితే మొత్తం తడిచిపోతుంది. వాటి సంచులు 40 రోజులు ఎండిపోయి సంచులు ఏమంటారు అగ్రికత్తి, మళ్ళీ వాన పడితే మొత్తం కొట్టుకపోతాయి. మా పరిచయం ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఈడపోతే మళ్ళీ ఈడు ఉండాలి, వాన పడితే ఇంకొద్ది మూజేలు పోసుకొని ఎండ పోసుకొని అవి కూడా అటుపోవాలి ఇటుపోవాలంటే ఒక్కొక్క మనిషికి ఇబ్బంది అవుతుంది రైతులకు. అందు గురించి నాకు తొందరగా గవర్నమెంట్ స్పందించి కొనాలి, తొందరగా వేయాలి, లేడు చేయద్దు. సంచులు నిండిపోయి సంచులు వదలగా బాగా తక్కువ అవుతుంది. 40 కేజీ సంచి అన్నది ఇప్పుడు నిండిపోయింది. మళ్ళీ సంచులు 40 కేజీ జోకి వరకు అగ్రికత్తే అందులో కుళ్ళు ఇప్పుడు నిండా పోసినా కానీ పడతలేదు, అందులో ఎక్కువ పడుతుంది. అయినా సంచి పడతలేదు, ఆ సంచులు కూడా సరిపోతుంది మాకు తొందరగా. మాకు అంటే ఒక సంచికి ఎన్ని కిలోలు జోకుతారు? 42 కిలోల 250. 42,250. 42,250 పెడతారు. అయినా కానీ తొందరగా ఏంది అంటే ఇప్పుడు 40 రోజుల నుంచి అంటే వాళ్ళు ఐకేపీ వాళ్ళ అధికారులు వస్తుర్రు. అధికారులు ఎవరు వస్తారు ఇక్కడికి? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తారు, సార్లు వస్తారు, రాసుకుంటారు. రాలే ఇంకా రాలే. నాది 30 తారీఖు నాడు నాది నాచర వచ్చింది. ఇంతవరకు దాన్ని ముట్టులు వచ్చింది లేదు, సంతులు ఇచ్చింది లేదు. వారం ఎప్పుడు అంటే ఇంకేం చేయాలి, వారం అవుతుంది. వాళ్ళు 27 తారీఖు వాళ్ళకు కూడా కుప్పట్లేదు అనవకతలే మా చేస్తారు. మాది ఎవరే పట్టించుకున్నా అసలుకి. ఇక వీళ్ళు అడుగుతా అంటారు అధికారులు ఏమంటారు, వాళ్ళు సంచుల్లో మేము చెప్తామని వాళ్ళు చెప్తారు. ఇక సంచులు లేవంటారు, లారీలు ఎత్తలే అంటారు. ఆఖరి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే రమ్మంటే రారి నేను బత్తకు 5 రూపాయలు తత్వం లేకపోతే డ్రైవర్ చెప్పిండట. చెప్తే అట్లయితే మరి రమ్మనంటే రాడట. రాడు అట్లా ఇబ్బంది బాగుంది. ఎన్ని వడ్లు తెచ్చారు మీరు? నాయి డబుల్ డోర్ అయితే ఫుల్ ఒకటి, డబుల్ డోర్ ఒకటి అంటే అయితే 100 బత్తాలు అవుతుంది. మరి 100 బస్తాలు అది కొద్ది వాటి 100 అవుతాం అనుకో. ఇప్పుడు ఒక్కొక్కరు అయితే 200 బత్తాలు 300 బత్తాలు ఉంది. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మనం కొద్దిగా వేసినాం, ఒక్కొక్కటి 5-6 ఎకరాలు 10 ఎకరాలు వేసింది. వాళ్ళ గతి అని వాడు. అందు గురించి అని గవర్నమెంట్ చెప్పిన తొందరగా చర్య తీసుకొని కొనాలి, రైతులకు ఇబ్బంది పెట్టద్దు అని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంది సడన్ గా వర్షం వస్తే ఏంది పరిస్థితి? 40 రోజులు అవుతుందని అంటారు. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పడం తొందరగా కొనాలి, అడ్లు చెల్లి కావాలి మనం. ఇక్కడ ఉంటే మాత్రం గడిచిపోతే మళ్ళీ తడిసిన వాటిని మళ్ళీ కొనరు మళ్ళీ మొలక వచ్చినట్టు మళ్ళీ 60 అంటారు. 60 తేడాలైతే వచ్చేది ఇంకా 20-15 రోజులు వర్షకాలం వస్తాం. తేడాపోతాం మళ్ళీ వీళ్ళు కొనకపోతే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనంటారు. 1000 రూపాయలు 1500 క్వింటాలు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటారు ఐకేపీ సెంటర్ వాళ్ళు ధర ఏం తీసుకుంటారు? ధరనా వాళ్ళు 2300 ఉంది. మనం సంచికి 20 రూపాయలు తీయాలి. అమ్మాలి కూలి చెప్పేది అంతే. వాళ్ళు ఇక అయినా కానీ పట్టించుకోలేరు. ఈ సంగతి తొందరగా పోవాలి. పంట పండి పోతు ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు తడిసినాక మళ్ళీ ఎవరు కొనకపోతే మళ్ళీ ఎట్లా మీరు కొనాలంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని ఎవరికి అమ్ముకోండి, పచ్చి చేయండి అమ్ముకోండి కోసుకొని. వాళ్ళు 1700-1800 ఉంటారు. వెంటనే ఇటు పోసాడు పోతుంది. ఇక్కడ 2380 అంటే ఇక్కడ 2,000 రూపాయలు మొత్తానికి తీసుకొస్తాయి. కుప్పి వేసి పోతుంది. ఎట్లా చేసి తొందరగా కొనేటట్టుగా గవర్నమెంట్